రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టేందుకు రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కలి నుంచి కుప్పం వరకు తలపెట్టిన కార్మిక బస్సు యాత్ర ద్వారా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సూపర్ బజార్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య యాత్రను వారు ప్రారంభించారు. తొలుత టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరించి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడారు. రాష్ట్రంలో 1,53,00,000 కార్మికులకు ఈ వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుని టీడీపీ కార్మిక బస్సు చైతన్య యాత్రను తలపెట్టిందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ఆందోళనలు చేస్తున్న పరిస్థితుల్లో వారందరికీ సంఘీభావం తెలిపి అండగా నిలవడం యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిబోయిన శ్రీనివాస్, టీఎన్టీయూసీ అధ్యక్ష కార్యదర్శులు గదులు సాయిబాబా, తాతపూడి రామకృష్ణ, నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, తాతపూడి రామకృష్ణ, ఒమ్మి బాలాజీ, పంతాడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న ఆలోచన కూడా లేకుండా పోయిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఆలోచించారు. ఈరోజు కార్మికులు ఉంటారు, ఆటో కార్మికులు ఉంటారు, ఉదయాన్నే బయలుదేరతారు ఆటో వేసుకుని బయలుదేరిన తర్వాత సాయంత్రం వరకు బేరాలు వేసుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ భోజనానికి రావాలంటే ఇంటికి రావాలి. అలాంటి కార్మికులు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసి ఎంతో సంతృప్తి పొందారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడే తీసుకుందాం. మన కాకినాడ 5 అన్నా క్యాంటీన్ పెట్టాం, కోర్టులో ఒకటి పెట్టాం, జగన్నాపురం ఒకటి పెట్టాం, అదేవిధంగా కులాచెరువు దగ్గర ఒకటి పెట్టాం, అదేవిధంగా చూసుకున్నట్లయితే మన పెద్ద మార్కెట్ దగ్గర ఒకటి పెట్టాం, సర్పారం జంక్షన్ ఒకటి పెట్టాం. ఎందుకు పెట్టామంటే అన్ని కూడా డైరీ ఫారం సెంటర్ ఒకటి పెట్టాం. ఎందుకు పెట్టామంటే పెద్ద మార్కెట్ లో ఎంతో మంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికులు భోజనం చేయాలంటే ఉదయాన్నే వాళ్ళ మిషన్స్ ఎవరైతే ఇంట్లో ఇల్లాలో తెల్లారుజాము 4 గంటలు ఎగిసి క్యారేజ్ పెట్టాలి. వాళ్ళకి తెల్లారుజాము 4 గంటలు లేక వాళ్ళకి క్యారేజ్ తయారు చేయాలంటే, అలాంటిది పెద్ద మార్కెట్ లో అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత పెద్ద మార్కెట్ లో డైరెక్ట్ గా వచ్చి పనులు చేసుకుని అన్నా క్యాంటీన్ లో భోజనం చేశారు. ఆ ఇల్లాలు చెప్పిన మాట చెప్తున్నాను నేను. బాబు, అన్నా క్యాంటీన్ లేకముందు 4 గంటలు వేసి వాళ్ళకి క్యారేజ్ తయారు చేసి పెట్టేవాళ్ళం. అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత సుఖంగా పడుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవన్నీ ప్రజలు చెప్పిన మాట, నేను చెప్పే మాట కాదు. దాని ద్వారా 64 మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో దాపురించింది. అదేవిధంగా రవాణా రంగ కార్మికులు వాహన మిత్ర పథకం ద్వారా 10,000 ఇచ్చేస్తా, అందరికి డ్రైవర్ అందరికి ఇచ్చేస్తా, టాక్సీ డ్రైవర్ అందరికి ఇచ్చేస్తా అని చెప్పి ఒక తమ్ముడు ఉపన్యాసాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సాకులు చూపించి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి రకరకాల సాకులు చూపించి కేవలం 2,50,000 మంది మాత్రం ఇస్తా ఉన్నారు. ఆయన దోచుకునేదేమో 100% మందికి అయితే ఇచ్చేది మాత్రం 20% మంది. 12 లక్షల మంది కార్మికులు ఉంటే రవాణా కార్మికులు కేవలం 2,50,000 మంది మాత్రమే 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కుడి చేత్తో 10,000 ఇస్తున్నాడు, ఎడ చేత్తో 1,10,000 దోచుకున్నాడు. ఇటువంటి సైకో ముఖ్యమంత్రిని 150 మంది పిల్లల సైకోల్ని రాష్ట్రానికి తరిమేసిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ అన్ని వర్గాల కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చారు. అంగన్వాడీలు కావచ్చు, నిర్లాగా మున్సిపల్ ఎంప్లాయీస్ కావచ్చు, సంబంధించిన కార్మికులు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్యుత్ రంగ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ప్రతి వర్గ కార్మికులు ఇవాళ ఆందోళనతో ఉన్నారు. ఈ ఆందోళన పోవాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలుపు, భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో పోటీ చేయాలనే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ప్రపంచ కార్మికులారా, ఏకంగా అండి నినాదంతో ఆ రోజు ఏ విధంగా స్ఫూర్తి పని ఉద్యమం చేశామో అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కార్మికులందరూ కూడా ఏకంగా సమయాసనమైంది.